చెప్పండి అమ్మా. ఏమనిపించింది మీకు ఈ 1 మంత్ జర్నీ? ఏమనిపించిందంటే ముందుగా ఈ ఈ దీంట్లోకి ఈ 5 రకాలవి నేర్చుకోవడానికి వేసిన రోజు నుంచి కూడా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇప్పుడు మేము నేర్చుకుంటున్నాము. ఇది మాకు అవసరము. ఆ అసలు నాకైతే నేను ఇంతకుముందు చెప్పున్నాను మేడం. నాకు ఇది కావాలి, ఎవరు దొరుకుతారు ఇలాంటి వాళ్ళు ఇవి నేర్పించే వాళ్ళు అని చెప్పి నేను అని ఉన్నాను. అవి మీరు వద్ద దొరికింది. తర్వాత మీ దగ్గరకు వచ్చాక నాకు ఈ కెరీర్ విషయంలో ఆ, కొత్త దారి దొరికింది. Yeah. దొరకనైతే దొరికింది, కానీ ఇంప్లిమెంట్ ఎలా చేస్తాము మేడం చెప్తున్నారు అది అన్నప్పుడు మీరు ఈ 6 మంత్స్ గురించి చెప్పారు. చెప్తే ఉమ్, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా నేను నాలో అయితే ఏం స్కిల్స్ లేవన్నప్పుడు మీరు పొదుపు చేసే స్కిల్ ఉంది, అది కూడా స్కిల్ అని అన్నప్పుడు ఇంకా చాలా బాగా అనిపించింది. తర్వాత yeah. ఇంకా అడుగులు వేస్తూ ఉంటే మిగతా ఇవి ఏమంటారు, ఆధ్యాత్మికము, ఆరోగ్యము, ఇవి ఫ్యామిలీ గురించి అయితే నాకు చాలా మట్టుకు అవగాహన వచ్చింది మేడం, ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది ఉమ్, ఈ రోజులలో వచ్చింది నాకు. yes. అంటే కంప్లైంట్స్ ఎక్కువ లేవు అనమాట. అంటే ఉమ్, వచ్చేసి మొత్తం పాస్ అయిపోయాను కానీ నేను చెప్పట్లేదు. అవగాహన వచ్చింది, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాకు మీరు చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. ఉమ్, గుర్తొచ్చి నేను దాన్ని ఓవర్కమ్ చేసుకుంటున్నా. yes. ఒక్కొక్కసారి చిన్న ఫెయిల్ అయినప్పటికీ కొంచెం ఒక 5 నిమిషాలు ఆలోచించితే దానికి కూడా సమాధానం వచ్చేస్తుంది. Yes. ఆ టైంలో నాకు ఏం చెప్పాలో అర్థం కానప్పుడు నేను ఊరుకుంటున్నాను. ఉమ్, ఊరుకొని గుర్తొచ్చినప్పుడు చెప్తున్నాను. చెప్తే వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. yes. అట్లా ఆ 3 విషయాలు. ఇంకా ఆరోగ్యం విషయాలు అయితే మనము మార్నింగ్ చేస్తూనే ఉన్నాంగా ఎక్సర్సైజ్, చాలా ఉపయోగం అవుతుంది నాకైతే. కాళ్ళు ఉమ్, నొప్పులు చాలా మట్టుకు తగ్గాయి మేడం. wow, good. ఉమ్, అంటే ఉమ్, ఎనర్జీ వచ్చింది, కాళ్ళలో ఎనర్జీ వచ్చి నడిచేటప్పుడు వీక్ అనిపించేది ఈ మోకాళ్ళల్లో. ఉమ్, వీక్ అనిపించి నాకు ఏం తినాలి అనేది ఒక యూట్యూబ్ లో వెతుక్కేది. ఏం ఉమ్, తింటే బలం వస్తది, ఏం తింటే బలం వస్తది. తర్వాత కొన్ని రోజులు వాకింగ్ కూడా చేశాను, యోగా కూడా చేస్తాను చెప్పాను కదా మేడం. అంటే ఉమ్, నామినల్ గా, అంటే ఇది యోగా నేను ఎప్పుడో నేర్చుకున్నాను, అవి కొన్ని చేసేదాన్ని. ఇంకా మీరు చెప్పడం, మీ ఈ మన క్లాసెస్, మార్నింగ్ క్లాసెస్ వినడం వల్ల అందులో మీరు చాలా ఇంపార్టెంట్వి నేర్పిస్తున్నారు. ఆ తర్వాత మైండ్ కూడా ఫ్రెష్ ఉంటుంది కాబట్టి, ఆ, ఏమంటారు, ప్రజెంట్ లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు అది చేసుకుంటూ యోగా చేసుకుంటూ వాళ్ళు అక్కడ పిలుస్తున్నారు, వీళ్ళు ఇక్కడ పిలుస్తున్నారు అని ఉండేది. ఉమ్, ఏ ఉమ్, ఏ సౌండ్ వచ్చినా అటు పోయేది మనసు. ఇప్పుడు డోర్ పెట్టుకొని మీరు చెప్పేవి వినుకుంటూ, అఫర్మేషన్ చెప్పుకుంటూ, మెడిటేషన్ చేసుకుంటూ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. రోజు మంచిగా స్టార్ట్ అవ్వడం వల్ల డే అంతా బాగా గడుస్తుంది. ఆ తర్వాత ప్రతి పనిలో ఇది ఇంతకుముందు ఆలోచించేదాన్ని, ఇది చేస్తే నాకు కొంతసేపు తర్వాత ఇంకో పని చేయడానికి నాకు శక్తి సరిపోదు అనిపించేది నాకు. ఇప్పుడు అలా కాదు, అన్ని చేసేస్తున్నా. మా మా కోడలు అయితే ఇలా చూస్తుంది, ఏంటి ఇది నేను చెయ్యను, అది చెయ్యను అనేది ఇప్పుడు ఎంత బాగా చేస్తుంది అనుకుంటున్నట్టుంది. ఆమె ఫేస్ చూస్తే అర్థమవుతుంది. ఉమ్, ఉమ్. అన్ని చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ నేను హోంవర్క్ మీరు ఇచ్చేటివి అన్ని చేస్తున్నాను, మళ్ళీ క్లాసెస్ అటెండ్ అవుతున్నాను వితౌట్ ఫెయిల్. ఇదంతా చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. దట్స్ వాట్ వీ నీడెడ్. విత్ ఇన్ 1 మంత్ లో ఆ చేంజ్ వచ్చింది మీకు, చూసారా? అదే మాట. సిస్టమ్ కరెక్ట్ గా ఒక ప్రాసెస్ లాగానే వెళ్తే ఇలా ఉంటుంది. ఓకే. 53 సంవత్సరాల్లో రాని మార్పు ఒక్క నెలలో తెచ్చుకోవడం అయింది. ఇంకా ఫర్దర్ 5 మంత్స్ లో ఇంకెంత రాబోతుందో కదా. అదే మాట. వెరీ గుడ్ అన్నమాట. థ్యాంక్ యూ. అండ్ మీరు కూడాను అన్ని అప్ టు డేట్ చేస్తూ ఉన్నారు. కమిట్మెంట్ ఉంది మీకు. ఎలాగైనా నా జీవితంని నేను అనుకున్నట్టు చేసుకోవాలి, మార్చుకోవాలన్న ఇది మీకు 100% ఉంది. దానికి తగ్గట్టు మీరు యాక్షన్ కూడా చేస్తున్నారు. మెయిన్ అది. అందుకు మీకు రిజల్ట్స్ కూడా అంత మంచిగా తెలుస్తూ ఉన్నాయి. వెరీ గుడ్. అండ్ రియల్లీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ మీరు నన్ను ఇలా చేరినందుకు, అలాగే ఇలా జర్నీ చేస్తున్నందుకు.
ఆ మీకోసం మీరే వర్క్ చేసుకుంటూ ఇంత మంచి రిజల్ట్స్ తెస్తున్నందుకు కూడా. ఓకే. అండ్ మీరు ఏదైతే ఎటువంటి లైఫ్ అయితే కోరుకుంటున్నారో ఖచ్చితంగా అదైతే మీరు సాధిస్తారు. అంతే, తిరుగులేదు ఇంకా దానికి. ఆల్ ది బెస్ట్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.